జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్కు ఏకాదశ హారతి, వేద దర్బారు సేవలు, చతుర్వేద స్వస్తి, మహామంత్ర పుష్పాలతో సాయం సంధ్యా హారతి పూజలను ప్రధానార్చకులు కాలకూరి శంకర మహేష్ శర్మ బృందం ఘనంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ 2019 మే 19న చండీ హోమం చేసి ఆలయ ప్రతిష్ఠ చేశామని, అప్పటి నుంచి ప్రతి పౌర్ణమికి నిరంతరంగా చండీ హోమాలు నిర్వహిస్తూ ఇప్పటి వరకు 83 చండీ హోమాలు పూర్తయ్యాయని తెలిపారు. మాఘ పౌర్ణమి సందర్భంగా ఫిబ్రవరి 1, 2026 ఆదివారం లోక కళ్యాణార్థం 84వ చండీ హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన కొలువైన ఉన్న 4 మాడవీధులు, 49 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం ఉన్న దివ్యాలయము శ్రీ శ్రీ నూకాలమ్మ వారి ఆలయము. ఈ ఆలయంలోని ప్రతి నెల కూడా పౌర్ణమి రోజున అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చండీ హోమం కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారిని ప్రతిష్ఠించింది మనం పౌర్ణమి రోజున. అప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా ఎంతో రంగరంగ వైభవంగా చండీ హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు ఆదివారం నాడు ఆలయ ప్రాంగణంలో జరుగును. దీనికి 50 మంది భక్తులు వచ్చి ఈ చండీ హోమ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ తరపున తెలియజేస్తున్నాము. అలాగే అమ్మవారికి వెండి చీర చేయాలని ఆలయ కమిటీ తరపున, ముఖ్యంగా మహిళా కమిటీ తరపున మేము సంకల్పించుకున్నాము. దాంట్లో భాగంగానే అమ్మవారికి వెండి చీర ఇచ్చే దాతలు ఎవరన్నా ఉంటే వెండి ధన రూపంలో కానీ వస్తువు రూపంలో కానీ మీరు అమ్మవారి వెండి చీరకి సహకారాలు ఇవ్వాలని, అమ్మవారి దివ్యాశిష్యులు మీ అందరికీ ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఆలయ కమిటీ తరపున జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. ఓం శ్రీమాత్రే నమః.